జింబాబ్వే చేతిలో ఓడిపోయిన ఆస్ట్రేలియా టీం సభ్యులపై ఆ జట్టు మాజీ కెప్టెన్ దిగ్గజ క్రికెటర్ రికీ పాంటింగ్ సీరియస్ వ్యాఖ్యలు చేశాడు. మరి ముఖ్యంగా ఆ జట్టు మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్ గ్లెన్ మ్యాక్స్వెల్ పై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశాడు. దాదాపు 2 సంవత్సరాల నుంచి గ్లెన్ మ్యాక్స్వెల్ తన స్థాయికి తగ్గట్టుగా రాణించడం లేదని, అయినా తనని టీంలో ఎందుకు ఉంచుతున్నారంటూ తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశాడు. అసలు మ్యాక్స్వెల్ ఈ మధ్య కాలంలో డబుల్ డిజిట్ స్కోర్లు చేయడానికి కూడా చాలా ఇబ్బంది పడుతున్నాడు. అసలు ఫామ్లో లేని బ్యాట్స్మెన్ అనవసర షాట్లు ఆడటం ఎందుకు, వెళ్ళి అవుట్ అవ్వడం ఎందుకంటూ ప్రశ్నించాడు. ఈ మధ్య కాలంలో చాలాసార్లు మ్యాక్స్వెల్ బ్యాటింగ్ను గమనించాను. అతనిలో అసలు కాన్ఫిడెన్స్ లేదు. అలాగని జాగ్రత్తగా ఆడుతున్నాడంటే అది లేదు. ఓవర్ కాన్ఫిడెన్స్తో బరిలోకి దిగుతున్నాడు. వికెట్ పోయింది, క్రీజులకు వచ్చాము అనే బాధ్యత కూడా లేకుండా తను బ్యాటింగ్ కొనసాగిస్తున్నాడని వ్యాఖ్యానించాడు. దాదాపు 2 సంవత్సరాల నుంచి అతను ఫెయిల్ అవుతున్నాడు. కానీ వేరే బ్యాట్స్మెన్లకు అవకాశం ఇవ్వకుండా తనని ఎందుకు కంటిన్యూ చేస్తున్నారంటూ సెలెక్టర్లను సైతం ప్రశ్నించాడు రికీ పాంటింగ్. ఇక ఆస్ట్రేలియా డొమెస్టిక్ క్రికెటర్లలో మ్యాక్స్వెల్ని మించిన ప్లేయర్ ఎవరూ లేరా అని కూడా సూటిగా ప్రశ్నించాడు. ఎంతటి పెద్ద బ్యాట్స్మెన్ అయినా 1-2 సిరీస్లు చూడాలి. ఆ తర్వాత ఫెయిల్ అవుతుంటే ఖచ్చితంగా తనని ఫస్ట్ క్లాస్ మ్యాచ్లు ఆడేలా ప్రిపేర్ చేయాలి. అది లేకుంటే ఫస్ట్ టీంలో నుంచి తీసేయాల్సిందే. ఈ వ్యాఖ్యలు ఇలాంటి వాతావరణం ఎవరికైనా వర్తిస్తుందని చెప్పుకొచ్చాడు. గతంలో ఒక సిరీస్ ఫెయిల్ అయినందుకు స్టీవ్ వాను ఆస్ట్రేలియా టీం నుంచి పక్కన పెట్టిన విషయాన్ని రికీ పాంటింగ్ గుర్తు చేశాడు. స్టీవా కంటే గ్లెన్ మ్యాక్స్వెల్ గొప్పవాడు కాదు. ఎప్పుడో 2023 వన్డే వరల్డ్ కప్లో ఆఫ్ఘనిస్తాన్పై ఓ మంచి ఇన్నింగ్స్ ఆడాడని అతన్ని కంటిన్యూ చేస్తున్నారా అని కూడా కీలక వ్యాఖ్యలు చేశాడు. జట్టులో స్థానం మాత్రం మంచి ఆటగాళ్ళకి కల్పించారని, ఫ్లాప్ అయినప్పుడు, ఫెయిల్ అయినప్పుడు ఎంత పెద్ద బ్యాట్స్మెన్ అయినా పక్కన పెట్టాల్సిందేనంటూ గుర్తు చేశాడు. సోషల్ మీడియాలో చాలాసార్లు చూశాను, గ్లెన్ మ్యాక్స్వెల్ ప్రైవేట్ లీగ్లలో సరిగ్గా ఆడడు, కానీ ఆస్ట్రేలియా టీం తరపున సరిగ్గా ఆడతాడు, ఫామ్లోకి వస్తాడు అని చాలా కామెంట్లు చూశాను. అలాంటి కామెంట్స్ను మా సెలెక్టర్లు చూసి ఏమైనా అతన్ని కంటిన్యూ చేస్తున్నారా అని కూడా ప్రశ్నించాడు రికీ పాంటింగ్.